ఒకే ఒక్క ఓటు చాలు గెలుపోటములు డిసైడ్ చేయడానికి. అందుకే ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమైందని అంటారు. ఇటు అభ్యర్థులు అటు అధికారులు సైతం ఓటు వేయమని ప్రచారం చేసేది కూడా అందుకే. అలాంటి ఒకే ఒక్క ఓటు ఇద్దరు అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసిందంటే ఊహించుకోవచ్చు. ఇందుకే ఎక్కడా జరిగింది ఈ ఘటన అని చూస్తే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ. ఇక రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఓటింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపులో శ్రీవేదకు 180 ఓట్లు రాగా ప్రత్యర్థి హర్షస్వాతికి సైతం 180 ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేయగా అందులో ఒకే ఒక్క ఓటు పోలైంది. అది కాస్త శ్రీవేదకు రావడంతో ఆమె గెలిచినట్లు ప్రకటించారు అధికారులు. ఒకే ఒక్క ఓటుతో గెలుపోటములు డిసైడ్ అవుతాయనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు అధికారులు. ఒకే ఒక్క ఓటు గెలుపోటములను డిసైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఒక్క ఓటుతో గెలుపొందారు శ్రీవేద. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. రైట్ ఇర్ఫాన్, మనం చూస్తున్నాం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఏదైతే ఒక్క ఓటుని ఏ విధంగా గెలుపుకి ముందడుగులు వేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జరిగిన పోలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అయితే రిజల్ట్ కి సంబంధించి ఒక్క ఓటుతో ఏ విధంగా అయితే వాళ్ళు గెలిచారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, గెలిచిన శ్రీవేద రెస్పాండ్ ఏ విధంగా ఉంది? గుడ్ ఈవినింగ్ రత్న. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో దశ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఒక్క ఓటు తలరాతనే మార్చేస్తుంది అన్నదానికి ఒక ఉదాహరణగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ జిల్లాలో సంఘటన చోటు చేసుకుంది. అయితే రెండో విడత కౌంటింగ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇటు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థుల మధ్య కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి హర్ష స్వాతికి అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి ముత్యాల శ్రీవేదకు మధ్య హోరాహోరీగా పోరు సాగింది. అయితే ఈ కౌంటింగ్ నేపథ్యంలో ఇద్దరికి కూడా 180 ఓట్లు వచ్చాయి. అయితే బీటెక్ కంప్లీట్ చేసినటువంటి బీటెక్ చదివినటువంటి ఎవరైతే ఈ ముత్యాల శ్రీవేద అని గెలుపొందినటువంటి ఒక్క ఓటు తేడాతో గెలుపొందినటువంటి అభ్యర్థి ఉందో తనను బ్యాలెట్ ద్వారా వచ్చినట్టు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చినటువంటి ఒక్క ఓటే తనను గట్టెక్కించింది అనేసి ఇక్కడ తెలుస్తా ఉంది. అయితే ఈ ఇద్దరు తలపడగా ఇద్దరికి సమానంగా 180 ఓట్లు వచ్చాయి. అయితే తర్వాత అధికారులు పోలైన ఓట్లలో ఒకే ఒక్క అక్కడ విచిత్రంగా ఒకే ఒక్క బ్యాలెట్ ఓట్ అయితే నమోదైంది, పోస్టల్ బ్యాలెట్ ఓట్. ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్ ని లెక్కించగా ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా విద్యావంతురాలైనటువంటి ఇటు ముత్యాల శ్రీవేద అనే ఎవరైతే మహిళ ఉందో ఆమె వైపే మొగ్గు చూపింది. అయితే ఆ ఒక్క ఓటుతో ఆమె గెలుపొందినట్టుగా అయితే తెలుస్తుంది. ఒక్క ఓటు గెలుపు ఓటములను డిసైడ్ చేస్తుంది, నిర్దేశిస్తుంది, తలరాతలను మారుస్తుంది, గెలుపోటము డిసైడ్ చేస్తుంది అనేసి ఏ విధంగా చెప్తామో దానికి తార్కాణంగా దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఇక్కడ లోకేశ్వరం మండలం అయితే నిలిచేటట్టుగా తెలుస్తుంది రత్న. అయితే ఈ గెలుపు నేపథ్యంలో ఇటు ఎవరైతే గెలుపొందినటువంటి క్యాండిడేట్ ఉన్నారో శ్రీవేద ఆమె కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎవరైతే విద్యావంతులు లేదంటే ఎంప్లాయీగా ఉన్నటువంటి వారు ఎవరైతే వేసిన ఓటు ఉందో అది ఎవరైతే విద్యావంతులు ఉన్నారో గ్రామాన్ని చక్కగా తీర్చిద్దామని చెప్పేసి నమ్మకం కలిగిన వారు విద్యావంతులకే పట్టం కట్టారని చెప్పేసి అయితే వారికి ధన్యవాదాలు చెప్తూ ఆమె కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రెండో విడత పంచాయతీ పోలింగ్ కి సంబంధించిన రిజల్ట్ వెలువడుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం బాకాపూర్ గ్రామ పంచాయతీలో ఒకే ఒక్క ఓటుతో గెలుపోటములు నిర్ణయించింది. ఒక్క ఓటుతో అక్కడ అభ్యర్థి శ్రీవేద గెలుపొందడం జరిగింది.